సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ ప్రధాన వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్ యాంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాటకు ఇతనే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన రోజురోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. అల్లు అర్జున్ ప్రధాన వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్ యాంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని సంధ్య థియేటర్కు తీసుకొచ్చి ఆ రోజు ఏం జరిగింది అన్న వివరాలను రాబట్టనున్నట్టు తెలుస్తోంది. యాంటోనీతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాటకు ఇతనే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులతో కూడా యాంటోనీ దురుసుగా ప్రవర్తించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. దాదాపు 50 మందికి పైగా బౌన్సర్లతో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ లోకి ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ బౌన్సర్లు చాలాసేపటి వరకు అల్లు అర్జున్ వద్దకు పోయి పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఏకంగా పోలీసులనే కొందరు బౌన్సర్లు నెట్టేశారు. ఈ ఘటనపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సైతం సీరియస్ అయ్యారు. బౌన్సర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి యూనిఫామ్ లో ఉన్న పోలీసులను బౌన్సర్లు ముట్టుకున్నా ఊరుకునేది లేదన్నారు. వాళ్లే గేట్లు తెరవటం, అందరినీ అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు. బౌన్సర్లు ఏం చేసినా దానికి వారిని నియమించుకున్న వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు చిక్కడపల్లి పిఎస్లో అల్లు అర్జున్ను పోలీసులు విచారించారు. సంధ్య థియేటర్ ఘటనపై మొత్తం 50 ప్రశ్నలను ఆయన ముందు ఉంచి సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే ప్రతి ప్రశ్నకు చాలా కాన్ఫిడెంట్ గా అల్లు అర్జున్ ఆన్సర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.